దేశంభు ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. మహాసంకల్పం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మన యొక్క ఈ ఛానల్లో కార్తీక పురాణం 22వ అధ్యాయాన్ని చెప్పుకుందాం. నిన్నటి అధ్యాయంలో పురంజయుడు గురించి వశిష్ఠ మహాములు వారు చెప్పినటువంటి కథని తెలుసుకున్నాం. నిన్న అంటే యుద్ధానికి సిద్ధం చేయమని, అలాగే శ్రీమన్నారాయణ గురించి పౌర్ణమి నాడు దీపారాధన చేయమని, నాట్యం చేయమని చెప్పుకున్నాం. దానికి ఏం జరిగిందనేది అధ్యాయంలో చెప్పుకుందాం. పురంజయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారం కార్తీక పౌర్ణమి రోజున శుచి అయి దేవాలయంకి వెళ్ళి శ్రీమన్నారాయణని షోడశోపచారాలతో పూజించి శ్రీహరిని గానము చేసి సాష్టాంగ నమస్కారం చేసి సూర్యోదయం కాగానే నదికి వెళ్ళి స్నానమాచరించి తన గృహానికి వెళ్ళాడు. అట్టి సమయంలో విష్ణు భక్తుడైనటువంటి ఒక వృద్ధుడు బ్రాహ్మణుడు రూపం పొంది మెడనిండా తులసమాలను ధరించి పురంజయుడిని సమీపించి, రాజా, విచారించపకం, నీ వెంటనే చెల్లా చెదురైనటువంటి నీ యొక్క సైన్యమును కూడా తీసుకుని యుద్ధ సన్నద్ధుడై నీ శత్రురాజులతో పోరు చేయి, నీ రాజ్యము నీకు దక్కును అని దీవించి అదృశ్యమయ్యాడు. ఇతనెవరో మహానుభావుల వలె ఉన్నాడు అని ఆ వృద్ధుని మాటలు నమ్మి యుద్ధ సన్నద్ధుడై శత్రురాజులతో ఘోరంగా పోరాడాడు. దెబ్బతిని క్రోధముతో ఉన్న పురంజయుడి సైన్యము ధాటికి శత్రురాజుల సైన్యములు నిలువలేకపోయాయి. అదియును కాక శ్రీమన్నారాయణుడు పురంజయుడి విజయానికి అన్ని విధాలా సహాయపడ్డాడు. అంతయు శ్రీమన్నారాయణ మహిమే కదా. ఆ యుద్ధముతో కాంబోజాది భూపాలురు ఓడిపోయి పురంజయ రక్షింపు రక్షింపమని కేకలు వేచూ పారిపోయారు. పురంజయుడు విజయం పొంది తన యొక్క రాజ్యమును తిరిగి సంపాదించుకున్నాడు. శ్రీమన్నారాయణ కటాక్షముకు పాత్రులైన వారికి శత్రుభయం కలుగుతుందా? విషము త్రాగినను కూడా అమృతమే అగుతుంది. ప్రహ్లాదుడి తండ్రి విషాన్నివ్వగా శ్రీహరి అని ప్రార్థించి తాగగా అమృతమైందే కదా. శ్రీహరి కటాక్షం వల్ల సూర్యచంద్రులు ఉన్నంత వరకు ధ్రువుడు చిరంజీవియే కదా. హరినామస్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడగును, అధర్మం ధర్మంగా మారును, దైవానుగ్రహం లేని వారికి ధర్మమే అధర్మమగును, త్రాడు పామై కరుచును. కార్తీక మాసమంతా కూడా నదీ స్నానం అనురించి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసినచో సర్వ విపత్తులు కూడా పటాపంచలవుతాయి, అన్ని సౌఖ్యమును సమకూరుస్తాయి. విష్ణు భక్తి కలిగి శ్రద్ధతో ఈ యొక్క వ్రతమాచరించే వారికి ఏ జాతి వారికైనా పుణ్యం సమానమే. బ్రాహ్మణ జన్మ ఎత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణు భక్తి శూన్యమైతే శూద్రకులముతో సమానం. వేదాధ్యాయనం అనురించి దైవభక్తి గలవాడై కార్తీక వ్రతనిష్ఠా తత్పరుడైనటువంటి వైష్ణవోత్తముని హృదయ పద్మమున భగవంతుడు ఉంటాడు. సంసార సాగరం ఉత్తరించుటకు దైవభక్తియే సాధనం. జాతి భేదముతో నిమిత్తము లేదు. విష్ణుభక్తి ప్రభావము వర్ణనాతీతం. వ్యాసుడు, ఆంగీరసుడు, అంబరీషుడు, శౌనగాది మహర్షులు మరెందరో రాజాది రాజులు కూడా విష్ణు భక్తిచే ముక్తిని పొందారు. శ్రీహరి భక్తవత్సలుడు. సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలే కాపాడుకుంటూ ఉంటాడు. ఎవరికైనాను కూడా శక్తి లేని ఎడల వారు తమ యొక్క ద్రవ్యమును వెచ్చించి అయినను మరి ఒకరి చేత దాన ధర్మములు వ్రతములు చేయించవచ్చును. శ్రీహరి భక్తుల అన్యోన్య సంబంధీకులు. అందువలన లోకపోషకుడు, భక్తరక్షకుడై ఆదినారాయణుడు తన యొక్క భక్తులను సదా సంపదలను సంగి కాపాడుకుంటూ ఉంటాడు. శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి, 1000 సూర్య భగవానుల తేజస్సు గలవాడు. నిరాకారుడు, నిర్వికల్పుడు, నిత్యానందుడు, నీరజాక్షుడు, 14 లోకములను తన యొక్క కుక్షియందు కాపాడుకున్నటువంటి ఆదినారాయణుడు. అటువంటి శ్రీ మహావిష్ణువుకు అతి ప్రీతికరమైనటువంటి కార్తీక మాసమును భక్తి శ్రద్ధలతో ఎవరైతే చేస్తారో వారి ఇంట శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి సమేతుడై వెలుగును. ఆ ఇల్లు సిరి సంపదలతో కలకల్లాడును. కార్తీక మాసంలో శుచి పురాణ పఠనం చేసినచో పితృదేవతలు సంతోషిస్తారు. వారి వంశవంతయు కూడా తరిస్తుంది. ఇది ముమ్మాటికి నిజం అని ఈ అధ్యాయాన్ని సంపూర్ణం చేయడం జరిగింది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారాన్ని 10 మందికి అందజేయండి. మరొక వీడియోలో మరొక అధ్యాయంతో మీ ముందు మళ్ళీ కలుస్తాను. స్వస్తి.